ఇవాళ గుడివెల్లరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణ సంఘటనలో పనకలమెట్ల మెట్లం గొట్లగట్ల విద్యార్థిని పాత్ర ఉండటం ఇప్పుడు పొదిలి ప్రాంతంలో సంచలనంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా రాత్రి ట్విట్టర్ ట్రెండింగ్లో కూడా హెడ్ అండ్ కెమెరా హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో కూడా ట్రెండింగ్ జరిగింది. ఈ ట్రెండింగ్లో భాగంగా అనేకమైన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం మీద నిన్న గత అర్ధరాత్రి నుంచి జరిగిన విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హెడ్ అండ్ కెమెరాలు అంశం చర్చ మీదకి వచ్చింది. హెడ్ అండ్ కెమెరాల ద్వారా విద్యార్థి వాష్రూమ్లో 27 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు, ఆ కెమెరాల ద్వారా 300 పైగా వీడియోలు విద్యార్థులకు సంబంధించి బయటికి వెళ్ళినట్టు విస్తృతమైన ప్రచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ ఆరోపణలను ఒక విద్యార్థిని హెడ్ అండ్ కెమెరాను వాష్రూమ్లో గమనించి ఆ విద్యార్థిని తోటి విద్యార్థులు చెప్పడంతో విద్యార్థులంతా గత అర్ధరాత్రి నిన్న కాకుండా మొన్న రాత్రి గురువారం రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్న శుక్రవారం ఉదయాన్నే ఒక విద్యార్థిని అదుపులో తీసుకున్నారు. మరి శుక్రవారం రాత్రి కూడా మరో 4 మంది విద్యార్థులను అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న విద్యార్థులలో ఒక వ్యక్తి కొనకలమెట్ల మండలం గొట్లగట్లు చెందిన విద్యార్థిని పేరు వెలుగులోకి వచ్చింది. ఈ విద్యార్థిని పేరు సాత్విక అమ్మాయి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మాయి హెడ్ అండ్ కెమెరాలు ఏదైతే రహస్య కెమెరాలకు సంబంధించిన పెట్టిన దాంట్లో 27 కెమెరాలు పెట్టిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దాంట్లో ఈ అమ్మాయి ప్రధాన నిందితురాలు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గత రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్టు ప్రధానంగా చర్చ జరుగుతుంది. పోలీసుల అదుపులో ఆ విద్యార్థినితో పాటు మరి కొంతమంది విద్యార్థులు ఇప్పుడు రాత్రి పోలీసులు అదుపు తీసుకున్నట్టు ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు కొనకలమెట్ల మండలం గొట్లగట్లు విద్యార్థిని అదుపులో తీసుకున్న తర్వాత సంబంధిత పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది చర్చ జరుగుతుంది. అదే ఈ పొదిలి పరిసర ప్రాంతాల్లో పొదిలి కొనకలమెట్ల మరిపొడి ప్రాంతాల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎదురుగాకపోవడంతో గొట్లగట్లు విద్యార్థిని పాత్ర పట్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక్కడ స్థానికంగా ఆ గొట్లగట్ల ప్రజలు కూడా ఈ అమ్మాయి ఇక్కడ మౌనంగానే ఉంటుంది, మంచి అమ్మాయి అనే పేరైతే గొట్లగట్లో ఆ గ్రామంలో ఉంది. కాకపోతే ఈ అమ్మాయి అలాంటి పని చేసిందా అనేది స్థానికంగా ఉన్న గొట్లగట్ల గ్రామస్తులు కూడా మనం అడగగా వాళ్ళు అమ్మాయి అలాంటి పని చేసి ఉండకపోవచ్చు, ఇక్కడ చాలా మంచి అమ్మాయి అన్నట్టు స్థానికంగా మంచి పేరే ఉంది. కాకపోతే ఈ అమ్మాయిపై తీవ్ర ఆరోపణలు రావటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అమ్మాయి పేరు దాదాపుగా ట్రెండ్ అవుతుంది. దేశవ్యాప్తంగా ట్విట్టర్ ట్రెండింగ్లో దాదాపు రాత్రి 1,00,000 పైగా ట్వీట్లతో పెద్ద నెంబర్ 1 స్థానానికి ఈ యొక్క హిడెన్ కెమెరాకు సంబంధించిన గురించి ట్రెండింగ్ అవుతుంది. మొత్తం మీద ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం నేపథ్యంలో పోలీసులు కూడా వెంబటే రంగప్రవేశం చేసి ఒక విద్యార్థిని నిన్న ఉదయం అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాత్రి మరో 3 విద్యార్థులు అదుపులో తీసుకున్నారు. పోలీసులు కూడా అత్యంత రహస్యంగానే ఈ కేసుని ఛేదించే పనిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ పొదిలి పరిసర ప్రాంతాలు చెందిన గొట్లగట్లు విద్యార్థిని పాత్ర ఉందని జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇలాంటి ఒక విద్యార్థిని హాస్టల్లో ఒక విద్యార్థిని రహస్య కెమెరాలు ఏర్పాటు చేయటం ఏంటి, ఈ ప్రాంత ప్రజలు ఒక మహిళల జీవితాలను ఆడుకోవటానికి మరో మహిళ ఇలాంటి పనులు చేస్తుందా అనేది ఈ ప్రాంత ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురయ్యారు. మొత్తం మీద ఈ పోలీసులు అదుపులో తీసుకున్న అంశం మాత్రం సుష్టత వచ్చింది. వాళ్ళ గొట్లగట్ల గ్రామంలో అయితే మండలంలో అయితే మొత్తం మీద పోలీసులు విచారణ అనంతరం అసలు ఈ అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంది, మొత్తం మీద ఎవరు పాత్ర ఎంత ఉండేది అసలు విషయాలు వెలుగులో వచ్చే అంశం ఉంది. కాబట్టి ఈ పోలీసులు అదుపులో ఉన్న తర్వాత పోలీసులు సంబంధించిన పూర్తి విచారణ చేసిన తర్వాత అసలు అంశం వాళ్ళు వెల్లడించేదాకా ఎలా ఊహాగానాలే ఇవన్నీ ఆరోపణలని మనం భావించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్టు మస్తాన్తో మందగిరి.